హలో డ్రామా లవర్స్, ఈ రోజు నెవర్ ఎండింగ్ సమ్మర్ డ్రామా ఎపిసోడ్ 2 చెప్పుకోబోతున్నాం. ఎపిసోడ్ 1 డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి. ఇంకా డ్రామాలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ జౌహాన్ చైల్డ్హుడ్ మెమరీ అయితే చూపిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోతుంటే తినైతే వాళ్ళ అమ్మ వెనకట్ల వెళ్తూ ఉంటది కదా. ఇంకా వాళ్ళ అమ్మ కూడా తనని చూసి ఆగుతూ వెనక్కి అయితే వస్తూ ఉంటది అనమాట. ఇంకో పక్క జౌహాన్ అయితే అలానే పరిగెడుతూ ఉంటది. ఎందుకమ్మా నన్ను వదిలేసి నువ్వు అసలు వెళ్ళిపోతున్నావు? నేనేం చేశాను? నేనంతా బాగానే కదా చేస్తున్నాను. చూడు, హోంవర్క్ కూడా రాస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకా జౌహాన్ కూడా వాళ్ళ అమ్మనైతే బ్రతిమాలుతూ ఉంటది. ప్లీజ్ అమ్మ, నా హోంవర్క్ కూడా అయిపోతుంది. ఇంకొక కొన్ని రోజులు ఆగితే సమ్మర్ హాలిడేస్ వస్తాయి, మన ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంటే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి, తప్పు, నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు కూడా నాతో పాటు వచ్చేస్తే గ్రాండ్ మదర్ ఒక్కదే అయిపోతుందని నీకు తెలీదా? తనప్పుడు లోన్లీగా ఫీల్ అవుతుంది. అదంతా నీకు ఇష్టమా ఏంటి? నువ్వేం నాతో పాటు రావద్దు, నేనే టైం చూసుకొని నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటది. అయినా సరే జౌహాన్ అయితే విందనమాట. లేదమ్మా, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పేసి అంటున్నా సరే, లేదు లేదు, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇంకా నేను వచ్చేసరికి నీకు ఒక మంచి డ్రెస్ తీసుకొని వస్తాను, సరేనా? నువ్వు అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉండాలని చెప్పేసి ఇంకా వాళ్ళ కూతురు ఎంత ఏడుస్తున్నా సరే ఆవిడైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా సీన్ కట్ చేస్తే జౌహాన్ అయితే చూపిస్తుంటారనమాట. తను అదంతా కూడా తలుచుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటే ఆ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ ఉంటది. ఆ ఫోటోలోనైతే వాళ్ళ అమ్మ ఫేస్ అయితే తను మడత పెట్టేస్తుంటది అనమాట ఆ ఫోటోని. ఇంకా తనైతే అదంతా కూడా ఓపెన్ చేసి ఒకసారిగా చూస్తుంటది. తను షీషియాతో మాట్లాడుతుంటది కదా, అవన్నీ తలుచుకొని అయితే జౌహాన్ అయితే బాధపడుతుంటది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి జౌహాన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వాలంటీర్స్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్ బయట నించుంటారు అనమాట. ఎవరైనా సరే లేట్ గా వస్తే, లేదంటే డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేకపోయినా సరే వాళ్ళ ఐడియా అయితే లాగేసుకుంటూ ఉంటారు. ఇంకా జియాంగ్ ఫెన్ డ్రెస్సింగ్ సెన్స్ అది బాగాలేదని చెప్పేసి జౌహాన్ ఫ్రెండ్ అయితే తన ఐడి లాగేసుకుంటూ ఉంటది. ఇంకప్పుడే షీషియా కూడా వస్తూ ఉంటాడనమాట. వాడి డ్రెస్సింగ్ సెన్స్ ఎలాగో బాగోదని చెప్పేసి వాడైతే ముందే తన స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే ఇచ్చేస్తుంటాడు. ఇంకా అదంతా కూడా జౌహాన్ దూరం నుంచి చూస్తూ ఉంటది. ఇంకా తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటది అనమాట. ఇంకా జౌహాన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఒకసారి ఆ ఐడి కార్డ్ ఇస్తావా, చాలా వేడిగా ఉంది, గాలైనా సరే ఒప్పుకుంటా అని చెప్పేసి తన ఐడి కార్డ్ అయితే తన దగ్గర నుంచి తీసేసుకుంటది అనమాట. ఇంకా జియాంగ్ ఫ్యాన్ అయితే తన వైపే చూస్తూ ఉంటాడు. అసలు తను ఏం చేస్తుంది వాడు ఐడి కార్డ్ అని చెప్పేసి. ఇంకా జౌహాన్ ఫ్రెండ్ కూడా అలానే చూస్తూ ఉంటది అనమాట. ఇక జౌహాన్ అయితే షీషా దగ్గరకు వచ్చేసి, ఇదిగో నీ ఐడి కార్డ్ తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటది అనమాట. ఇంకా వాడొచ్చేసి తన వైపు అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇంకా జౌహాన్ వచ్చేసి, ఏంటి నీకు నీ ఐడి కార్డ్ వద్దా ఏంటి, అలా చూస్తున్నావు, పర్లేదు తీసుకో, ఈ రోజు నైట్ మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుద్దాం అని చెప్పేసి చెప్తూ ఉంటది అనమాట. ఇంక వాడైతే తన వైపు అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు మళ్ళీ వెయిట్ చేస్తాను నీ కోసం అక్కడ, మర్చిపోకుండా రాకుండా ఉండిపోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వాడు కూడా ఓకే వస్తా అని చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క జౌహాన్ ఫ్రెండ్ అయితే కొంచెం షాక్ లో ఉండిపోతూ ఉంటదన్నమాట. అసలు తినేంటి, వాడి ఐడి కార్డ్ తీసుకొని తిని వాడికెళ్ళి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అలానే ఆలోచిస్తూ ఉంటది. ఇంకా జౌహాన్ కూడా తన వైపు చూస్తుంటే తను ఏదో ఆలోచిస్తుందని చెప్పేసి అర్థమవుతుంటది అనమాట. ఇంకా జౌహాన్ ఫ్రెండ్ వచ్చేసి జియాంగ్ ఫ్యాంగ్ అయితే అలానే చూస్తుంటే, ఏంటి నువ్వు నా వైపు చూస్తున్నావు, తను ఎలాగో తన ఐడి కార్డ్ ఇచ్చేసింది కదా, నువ్వు కూడా నా ఐడి కార్డ్ ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జౌహాన్ ఫ్రెండ్ అయితే జౌహాన్ దగ్గరకు వచ్చేసి, అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, నాకైతే ఏం అర్థం కావడం లేదని చెప్పేసి అడుగుతుంటే, అది సీక్రెట్ అని చెప్పేసి అనగానే, ఓహో సీక్రెట్స్ కూడా ఉన్నాయా మీకు అని చెప్పేసి ఇంకా తనైతే సైలెంట్ అయిపోతూ ఉంటది. ఒక పక్క జియాంగ్ ఫ్యాన్ వచ్చేసి షీషియాకి అడుగుతుంటాడనమాట. బాబు అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని చెప్పేసి అంటుంటే, అది నీకు అనవసరమైన విషయం అని చెప్పేసి వీడు కూడా అనేస్తుంటాడనమాట. సరే ఇంకా మీ ఇష్టం అని చెప్పి ఇంకిద్దరైతే సైలెంట్ అయిపోతారు. ఇంకా సీన్ కట్ చేస్తే రోజు నైట్ వచ్చేసి జౌహాన్ అయితే షీషా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటదనమాట. ఇంక తను వెళ్ళేసరికి వాడైతే పడుకొని ఉంటాడు. ఇంకా జౌహాన్ అడుగుతూ ఉంటది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, పడుకుంటున్నావేంటి ఈ టైంలో అని చెప్పేసి అనగానే, నేనేం పడుకోవడం లేదు, నా ఫ్యూచర్ ని నేను చూస్తున్నాను అని చెప్పేసి అనగానే, అవునా ఎలా చూస్తున్నావు నువ్వు నీ ఫ్యూచర్ అని చెప్పేసి అంటుంటే, నువ్వు నీ ఐస్ ని క్లోజ్ చేసుకో, అప్పుడు నీకు కూడా కనిపిస్తుంది నీ ఫ్యూచర్ అని చెప్పేసి అనగానే, ఇంకా జౌహాన్ అయితే నిజమేనేమో అనేసుకొని తన ఐస్ అనేవి క్లోజ్ చేసేస్తుంటది. ఇంకా వాడైతే తన వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడనమాట. ఇంక జౌహాన్ అంటూ ఉంటది, ఏంటి అసలు నువ్వు నా ఫ్యూచర్ కనిపిస్తుందని చెప్పావు కదా, నాకైతే ఏం కనిపించడం లేదని చెప్పేసి అంటుంటే, ఇంక వీడొచ్చేసి తన వైపే చూస్తుంటాడనమాట. ఇంక తనకైతే డౌట్ వచ్చి తన ఐస్ అనేవి చిన్నగా ఓపెన్ చేస్తుంటే ఇంక వీడైతే ఒక పక్క చూస్తున్నట్టు చూసేస్తూ ఉంటది.
రోహన్ అంటుంటది, "ఎందుకు నువ్వెప్పుడు ఆటలు ఆడుతూ ఉంటావు" అని చెప్పేసి. "సరే కానీ నువ్వు ఒక విషయం గురించి వెతుకుతూ ఉన్నావు కదా! నీకు చదువు చెప్పిన వాళ్ళ కోసం. నేను బాగా థింక్ చేశాను నైటంతా కూడా కూర్చొని. నీకు చూస్తే అసలేమి రాదు. నాకు చూస్తే అన్నీ వచ్చు కదా! సో, నేనైతేనే నీకు పర్ఫెక్ట్‌గా ఉంటాది. నీకు టీచింగ్ చేయడానికని" చెప్పేసి చెప్తూ ఉంటాది. ఇంకా శేషు అయితే అంటూ ఉంటాడు, "అది చెప్పడానికన్నా ఇక్కడికి అంతలా పరిగెత్తుకుంటూ వచ్చేసావని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక జోహాన్ కూడానా, "అవును. అది చెప్పడానికి వచ్చాను. ఇక్కడైతే ఎవరుండరు కాబట్టి. ఎలాగో నీకు ఈ విషయం అందరికీ తెలియడం ఇష్టం లేదు కాబట్టి సీక్రెట్‌గా చెప్దామని ఇక్కడికొచ్చి కలిసా" అని చెప్పేసి అంటూ ఉంటాది. "అంతేకాదు నాకు మనీ అనేది చాలా ఇంపార్టెంటు. సో, అందుకే నాకు ఎక్స్‌ట్రా మనీ గురించి ఇలా ట్యూషన్స్ అవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను నీకిలా చెప్తున్నట్టు నేనైతే ఎవరికీ చెప్పను. వేరే వాళ్ళైతే అందరికీ చెప్పేస్తూ ఉంటారు. ఈ అబ్బాయికి నేనే టీచ్ చేస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నేను అలా కాదు. ఎంతైనా నేను గ్రేట్ టీచర్‌ని కదా! సో, అందుకే నేనైతే ఎవరితో చెప్పను. నువ్వేం కంగారు పడొద్దులే" అని చెప్పేసి వాడికి దగ్గరగా వెళ్లి అంటూ ఉంటే, ఇంక వాడొచ్చేసి అలానే చూస్తూ ఉండిపోతుంటాడు. ఇంక శిశు వచ్చేసి, "అవునవును. నువ్వు చాలా గ్రేట్ టీచర్‌వని" చెప్పేసి అనగానే, ఇంక జోహాన్ అయితే మురిసిపోతూ ఉంటదనమాట. అవును కదా! నేను నిజంగా గ్రేట్ టీచర్‌నే కదా! అని చెప్పేసి తనలో తనే మురిసిపోతూ ఉంటాది. ఇంక జోహాన్ అయితే శీర్షకయితే సెకండ్ అనేది ఇస్తుంటదనమాట. "నీతో పని చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందని" చెప్పేసి అంటుంటే, ఇంక వాడొచ్చేసి నిద్ర మొహం వేసుకొని చూస్తూ ఉంటాడనమాట. ఇంక వాడైతే ఇవ్వాలా వద్దా సెకండ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతుంటాడు. ఇంక ఆలోచించి సరేలే ఇద్దామని చెప్పేసి ఇంకా నార్మల్‌గా ఇలా టచ్ చేసి ఇంకైతే వాడైతే వదిలేస్తుంటాడనమాట. జోహాన్ అయితే బాబోయ్! వీడికున్నంత బద్ధకం ఇంకెవరికి ఉండదేమో ఈ ప్రపంచంలోనే అని చెప్పేసి చూస్తూ ఉంటది. కొంతసేపటి తర్వాతయితే సరే నువ్విక్కడే ఉండిపో నేనైతే వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తూ ఉంటది. ఇంక తనైతే వెళ్తూ వెళ్తూ అలానే చీకట్లో పడిపోతూ ఉంటదనమాట. గట్టిగా అరిచేస్తుంటది. ఇంక శీషు వచ్చేసి తన వైపు చూసైతే ఫుల్‌గా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంక జోహాన్ వచ్చేసి పైకి లెగిసి వీడు చూసాడా ఏంటని చెప్పేసి వాడినే చూస్తూ ఉంటదనమాట. ఇంక వాడైతే పడుకున్నట్లు నటించి పాపం నవ్వనేది ఫుల్‌గా ఆపేసుకుంటూ ఉంటాడు. తినకైతే ఇంకా డౌటొస్తుంటదనమాట. వీడు చూసాడా లేదంటే యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఏంటి దేవుడా! కరెక్ట్‌గా వీడున్నప్పుడే నేను పడిపోవాలా అని చెప్పేసి ఇంక అక్కడి నుంచయితే తనైతే వెళ్ళిపోతుంటదనమాట. శీషి వచ్చేసి ఇంకో పక్క తను వెళ్ళిపోయిందని చెప్పేసి పడి పడి నవ్వుకుంటూ ఉంటాడు. తను పడిపోయిందని చెప్పేసి. ఆ సీన్ కట్ చేస్తే జౌహాన్ వచ్చేసి వాళ్ళ టీచర్స్ క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా! అందులోకి వెళ్తూ ఉంటదనమాట. అక్కడ కొన్ని ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేసి వేరే ఆవిడకైతే కాల్ చేస్తూ ఉంటది. ఇంగ్లీష్ పేపర్స్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి తనతో అయితే సీక్రెట్‌గా మాట్లాడుతూ ఉంటది. రోహన్‌కైతే ఇలా పేపర్స్ అవన్నీ కూడా లీక్ చేయడం, ఆన్సర్స్ అవన్నీ కూడా చెప్పడం అలాంటివైతే అసలిష్టం లేదనమాట. కాకపోతే వాళ్ళ గ్రాండ్ మదర్‌ని సేవ్ చేయడానికైతే తనకి ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు. కొంచెం కొంచెం మనీ సేవ్ చేద్దామని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాది. ఇంకా సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ వచ్చేసి తను అలా వెళ్తుంటే అక్కడ కొన్ని ఫిషెస్ ఉంటాయన్నమాట. తనకైతే నచ్చుతుంటాయి. కొనుక్కుందామంటే తన దగ్గర అయితే మనీ ఉండవు. ఇంక తనైతే వాటి వైపే చూస్తూ ఇంకా తనైతే వెళ్తూ ఉంటే ఇంకప్పుడే అక్కడ పక్కనైతే శీషు అయితే ఉంటాడనమాట. ఇంక తను కూడా వాడి వైపు చూస్తుంటే ఇంక వాడొచ్చేసి సైగలు చేసి అడుగుతుంటాడు. ఏంటి ఏమైందని చెప్పేసి అంటుంటే ఇంక తిను కూడానా ఏం లేదు అన్నట్లే వెళ్ళిపోతుంటాది. ఇంకా నెక్స్ట్ డే అయితే తన స్కూల్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వాడికి స్పెషల్ క్లాసెస్ చెప్తానని చెప్పేసి అంటూ ఉంటది కదా! వాడికి టీచ్ చేస్తానని చెప్పేసి. ఇంక వాడి గురించి అయితే స్విమ్మింగ్ పూల్‌కెళ్ళి చూస్తుంటదనమాట. వాడొచ్చాడా రాలేదా అని చెప్పేసి. చూస్తే వాడైతే అక్కడ ఉండడనమాట. తనైతే చుట్టూ చూస్తుంటది. కానీ వాడొచ్చేసి అక్కడ ఉండడు. ఇంకొక ప్లేస్ దగ్గరికెళ్ళి వాడైతే వీడియో గేమ్స్ అవన్నీ కూడా ఆడుతూ ఉంటాడు. ఇక జౌహాన్‌కి కూడా వాడెక్కడుంటాడో తనకైతే తెలుసనమాట. కరెక్ట్‌గా వాడెక్కడైతే వీడియో గేమ్స్ అవన్నీ కూడా ఆడుతున్నాడో అక్కడికి వెళ్లి నించుంటది. వాడేం చేస్తున్నాడని చెప్పేసి. ఇంకప్పుడే ఆ పక్కనున్న అతనైతే తను నిన్నే చూస్తుంది. ఏంటి తినెవరని చెప్పేసి నీ క్లాస్‌మేట్ కదా! అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంక వీడొచ్చేసి తన వైపు చూసి అలానే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇక్కడి వరకు వచ్చేసింది నాకు టీచ్ చేస్తానని చెప్పేసి నేను రాలేదని గలా అని చెప్పేసి అని చూస్తూ ఉంటాడనమాట. ఇంక తను కూడా వాడి వైపు అయితే సీరియస్‌గానే చూస్తూ ఉండిపోతుంటది. వీడేం చేస్తున్నాడని చెప్పేసి పక్కకు చూస్తుంటే ఇంక వాడైతే వీడియో గేమ్స్ అవన్నీ కూడా ఆడుతూ ఉంటాడు. ఇక జౌహాన్ వచ్చేసి నేను నీతో గేమ్ ఆడుతాను. ఈ గేమ్‌లో గాని నేను ఒక్కసారి గాని గెలిచినా సరే నువ్వు రేపటి నుంచి నేను చెప్పిన క్లాస్‌కి రోజు రావాలి అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఇంక శీషి వచ్చేసి సరే ఓకే. నువ్వు చెప్పినట్లే చేద్దాము. నాకు ఈ డీల్ అయితే ఓకే. ఫస్ట్ నువ్వు నన్ను ఓడించాలి కదా! అని చెప్పేసి చెప్తూ ఉంటాడు.
ఇంకా పక్కనున్న వాడైతే తనకసలు ఈ గేమ్ ఎలాగ ఆడతారో కూడా తెలీదు కదా! తనైతే ఓడిపోతుంటది. "నువ్వే ప్రతి గేమ్‌లో గెలుస్తావని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా జోహాన్ వచ్చేసి, "ఏంటసలు నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పినట్లు నాకు ఈ గేమ్ గురించయితే ఏం తెలీదు. కాకపోతే నేనైతే ఈ గేమ్ గురించి డేర్ అనేది చేస్తూ ఉంటాను. నిన్ను చూసే నేర్చుకుంటాను. అండ్ నీ దాంట్లో నేను గెలిచి ఒక్కసారైనా చూపిస్తా నీకని" చెప్పేసి అనగానే, ఆ పక్కనున్న వాడైతే ఏంటి తిను నిజంగానే గెలిచేస్తదా ఏంటి అలా అంటుందని చెప్పేసి శీర్షకయితే చెప్తూ ఉంటాడనమాట. "ఏమో నాకు కూడా తెలీదు. ఆడితేనే కదా తెలుస్తది. సరే నువ్వు లోపలికి రా మనిద్దరం కలిసి గేమ్ ఆడదాం" అని చెప్పేసి జోహాన్నయితే పిలుస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే చౌహాన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! తనకి కొంచెం హెల్ప్ చేస్తుంటాడు. వాడైతే తన గురించి ఒక బన్ అనేది తీసుకొనొచ్చి తన టేబుల్ దగ్గర పెడుతుంటే, ఇంకా జౌహాన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటది. తను లేదు బయటికి వెళ్ళిపోయింది ఈరోజు స్పెషల్ క్లాస్‌కి తను రాదంట. అదేదో నాకిచ్చేసేయి నేను తినేస్తా అని చెప్పేసి వాడికైతే అడుగుతూ ఉంటదనమాట. ఇంక వాడు కూడా సరేలే తిను అడిగిందని చెప్పేసి తనకైతే ఇచ్చేస్తుంటాడు. వాడైతే కొంచెం సాడ్ అయిపోతాడనమాట. తను స్పెషల్ క్లాస్‌లో లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. "నీకేమైనా తెలుసా జోహాన్ ఎక్కడికి వెళ్ళిందని" చెప్పేసి అడుగుతుంటే, "ఏమో నాకు కూడా తెలీదు. తనైతే నాకేం చెప్పలేదు. తన మట్టుకు తనే వెళ్ళిపోయిందని" చెప్పేసి అనగానే, వీడికైతే కొంచెం డౌట్ అనేది వస్తూ ఉంటదనమాట. అసలు తిను మనీ సంపాదించడానికి ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఏమేం చేస్తుందో ఏంటని చెప్పేసి, వీడైతే పాపం దాని గురించి ఆలోచించి సాడ్ అయిపోతూ ఉంటాడు. ఇంక వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జౌహాన్ వాళ్ళ ఫ్రెండొచ్చేసి, "ఆగు నేను నీకొక విషయం చెప్పాలి. నీకు తెలుసా శిశు ఇంకా జౌహాన్ మధ్య ఏం నడుస్తుందని" చెప్పేసి అడుగుతుంటే వాడైతే నాకేం తెలీదని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. "అసలు నువ్వేమంటున్నావు? వాళ్ళిద్దరి మధ్య ఏముంటది? ఏముండదు కదా!" అని చెప్పేసి చెప్తుంటే, "లేదు లేదు ఆ రోజు వాళ్ళైతే లేట్‌గా వచ్చారు. వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ బాలేదని చెప్పి నేను ఐడీ కార్డ్ అవన్నీ కూడా తీసుకుంటుంటే, ఇంక జౌహాన్ వచ్చేసి తన ఐడీ కార్డ్ తీసుకొని వెళ్లి శిష్యకి ఇచ్చేసింది. నాకెక్కడో డౌట్ కొడుతుందని" చెప్పేసి చెప్తుంటే, ఇంక వాడొచ్చేసి "నువ్విలాంటివే చెప్తావు. నేనైతే నిన్నసలు నమ్మనని" చెప్పేసి వెళ్ళిపోతుంటే, ఇంక తను వెళ్ళి మళ్ళీ తన దగ్గరికెళ్తూ ఉంటదనమాట వాడి దగ్గరికే. "లేదు లేదు ఈసారి నేను చెప్పింది నిజంగా చెప్తున్నాను. నన్ను నమ్ము. వాళ్ళు ఆ రోజు లేట్‌గొచ్చారని ఐడీ కార్డ్ లాక్కుంటే తిను వెళ్లి ఇచ్చింది. సంథింగ్ ఏదో జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య" అని చెప్పేసి తనకైతే చెప్తూ ఉంటాది. ఇంక తనలా చెప్పడంతోటి వాడైతే కొంచెం సాడ్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంక వాడు కూడా తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళైతే గేమ్ ఆడతానని డీల్ చేసుకుంటారు కదా! ఇంకా పక్కనున్న వాడొచ్చి ఇందులోని కేవలం 5 రౌండ్సే ఉంటాయి. నువ్వు అందులోని ఒక రౌండ్ గెలిచినా సరే నువ్వే విన్నర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరైతే గేమ్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఇంక రౌండ్ 1 అయితే స్టార్ట్ అవుతుంటదనమాట. రౌండ్ 1లోనైతే శీర్ష గెలుస్తుంటాడు. ఇంకా రౌండ్ 2 కూడా స్టార్ట్ అవుతుంటది. రౌండ్ 2లో కూడా శీర్షనే గెలుస్తుంటాడు. ఇంకా రౌండ్ 3 కూడా స్టార్ట్ అవుతుంటే అందులో కూడా శీర్షనే గెలుస్తుంటాడు. ఇంకా రౌండ్ 4లో కూడా వాడే గెలుస్తుంటాడనమాట. ఇంక లాస్ట్ రౌండ్ ఉంటే అందులో మాత్రం జౌహాన్ అయితే గెలుస్తుంటది. ఇంక తనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటదనమాట. "నీకు నేను చెప్పాను కదా! నాకు స్టార్టింగ్ ఏది రాదు. కానీ చూసి నేర్చుకుంటే నాకు అన్నీ వచ్చేస్తాయని" చెప్పేసి, "ఇప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినాలని" చెప్పేసి అనగానే, ఇంక శీర్ష అయితే "ఇదేంట్రా బాబు ఇలా తగులుకుందని" చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక జౌహాన్ అయితే అక్కడి నుంచి సరే మనం రేపు కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంటాది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి జౌహాన్ అయితే స్కూల్‌కి వెళ్తుంటే వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే "నువ్వు ఒకసారి ఇలా రా. ఇదైనా తిను కొంచెం ఫ్రూట్స్ అయినా సరే. నువ్వు అసలు ఏం తినడం మానేసావు. చూసావా ఎంత సన్నంగా ఉన్నావో" అని చెప్పేసి అంటుంటే, "లేదు గ్రాండ్ మదర్ నాకైతే స్కూల్‌కి టైం అయిపోతుంది. అందుకే నేను వెళ్ళాలి" అని చెప్పేసి అంటుంటే, ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే "నువ్వేమైనా ఆలోచనలు ఏమైనా పెట్టుకున్నావా ఏంటి? అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. మీ అమ్మ గురించి ఆలోచించి బాధపడుతున్నావంటే, నేనెందుకు ఆవిడ గురించి ఆలోచిస్తానని" చెప్పేసి అనగానే, "నేను చూసాను మొన్న నైట్ నువ్వు మన ఫ్యామిలీ ఫోటో అంతా కూడా చూస్తున్నావు కదా! అదంతా కూడా నేను గమనించానని" చెప్పేసి అనగానే, "అలా ఏం లేదు. నాకేదో నార్మల్‌గా చూడాలనిపించి చూసానంతే. నువ్వు ఎక్కువగా ఆలోచించి నా గురించి నీ హెల్త్ అనేది పాడు చేసుకోవద్దు గ్రాండ్ మదర్" అని చెప్పేసి తనకైతే టాబ్లెట్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటదనమాట. "ఇదిగో నువ్వు ఈ టాబ్లెట్స్ అవన్నీ కూడా వేసుకొని నీ హెల్త్ నువ్వు జాగ్రత్తగా చూసుకో. నా గురించి ఏం ఆలోచించొద్దు. సరేనా నేను వెళ్తున్నా" అని చెప్పేసి ఇంక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాది. జోహాన్ వెళ్లి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర మళ్ళీ చూస్తుంటే, ఈ ఎదవ మళ్ళీ రాలేదా అని చెప్పేసి కొంచెం సీరియస్ అవుదామని ట్రై చేస్తుంటే, ఇంక వాడైతే తనకంటే ఫస్ట్ వచ్చేస్తుంటాడనమాట. అక్కడ ఒక చిన్న చెక్కుంటే దాన్ని పెట్టి తనకైతే కొడుతుంటాడు. ఇంక తనైతే వెనక్కి తిరిగి చూస్తుంటదనమాట. "నేనిక్కడే ఉన్నాను" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు.
ఇంక జౌహాన్ అయితే అంటుంటది, "ఓహ్! నువ్వు నాకన్నా ముందే వచ్చేసావా? నేనింకా రాలేదేమో అని చెప్పేసి అనుకున్నాను" అని చెప్పి అంటూ ఉంటది. ఇంక తనైతే వాడికి అంటూ ఉంటదనమాట, "పద ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీకు నేను టీచ్ చేస్తా" అని చెప్పేసి వాడినైతే తీసుకొని వెళ్తూ ఉంటది. ఇంక తనైతే నవ్వుతూ ఉంటదనమాట వాడి వైపు చూసి. ఎప్పుడు చూసినా అలా తిరుగుతుంటాడు. కానీ ఇలాంటి వాడు చదువుకోవడానికి వచ్చాడంటే నాకు చాలా నవ్వొస్తుందని చెప్పేసి తన మనసులో అయితే తను అనుకుంటూ ఉంటది. ఇంక వాడొచ్చేసి అక్కడ కూర్చుంటాడనమాట. వాడికైతే ఒక బుక్ అనేది ఇస్తూ ఉంటది. ఇందులోని 500 వర్డ్స్ ఉంటాయి. ఇవి నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావనుకో నీకు ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ అవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. జాగ్రత్తగా నేర్చుకో అని చెప్పేసి వాడికైతే బుక్ అనేది ఇస్తూ ఉంటదనమాట. ఇంకో పక్క వీడికి చూస్తే అసలు ఇంట్రెస్టే ఉండదు. ఏంటి ఇవన్నీ ఇప్పుడు నేను చెయ్యాలా అని చెప్పేసి కొంచెం సాడ్‌గా ఉంటాడు. వాడికి చదువంటేనే అసలు నచ్చదనమాట. ఇంక వాడైతే నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడనమాట. అదంతా కూడా చదివి రాద్దామని చెప్పేసి. ఇంక తనేం చేస్తున్నా సరే తినెలాగో పట్టించుకోవడం లేదు కదని చెప్పేసి, అక్కడున్న పెన్నులతో వాటిలతో అన్నిట్లితో ఆడుతుంటే ఇంక తనైతే, "ఇలా అయితే నువ్వింకెప్పుడు నేర్చుకుంటావని" చెప్పేసి అనగానే, "ఓహ్! నువ్వు నన్ను చూస్తున్నావా? ఇంకా చూడడం లేదేమో అని చెప్పేసి అనుకుంటున్నాని" అంటుంటాడు. ఇంక తనైతే, "సరే గాని ఇవన్నీ ఎందుకు గాని, నేను ఎలాగో నీకిప్పుడు టీచ్ చేస్తున్నాను కదా! ఇంకెప్పుడు మనిద్దరం గొడవ పడకుండా మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉందామని" చెప్పేసి తనైతే తన హ్యాండ్ అయితే ఇస్తుంటే, ఇంక వాడైతే కిక్ సింబల్ పెడుతుంటాడు. "నువ్వు కిక్ చెయ్యి" అని చెప్పేసి అనగానే ఇంక తను కూడా చేస్తుంటదనమాట. ఇంక వాళ్ళిద్దరైతే అలా నవ్వుతూ ఉంటారు. ఇంకా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వాడు వాళ్ళ సార్‌తో మాట్లాడుతుంటే, ఇంకప్పుడు జౌహాన్ ఫ్రెండ్ అయితే "వేగంగా రావే నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుందని" చెప్పేసి అనగానే, ఇంక జౌహాన్ అయితే పరిగెడుతుంటది. తననేమి విన్నా వాడు కూడానా ఫాస్ట్‌గా బయటకొచ్చేసి అయితే తన వైపే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆ రోజు నైట్ వచ్చేసి తనైతే వాడికి చదువనేది నేర్పిస్తుంటే వాడికైతే అక్కడ నిన్నంతా కూడా గాలి వేయడం లేదని చెప్పేసి బుక్ తోటి ఇలాగ విసురుకుంటుంటే తనైతే అది గమనిస్తుంటదనమాట. ఇంకా ఆ రోజు మాత్రం తనైతే చిన్న మినీ ఫ్యాన్ అయితే తెచ్చి వాడికైతే ఇస్తుంటది. ఇంక వాడైతే తినసలు నన్ను చూడడం లేదు, పట్టించుకోవడం లేదు అనుకున్నాను. కానీ పర్లేదు తినన్నీ కూడా గమనిస్తూనే ఉందని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇంక వాడైతే వాళ్ళలోనే మురిసిపోతూ నవ్వేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క జౌహాన్ అయితే, "ఇదిగో నీ గురించి ఒక నోట్‌బుక్ రెడీ చేశాను. దీన్ని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలని" చెప్పేసి ఆ బుక్ అయితే వాడికైతే ఇస్తూ ఉంటాది. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తుంటారు. తనైతే ఒక మ్యాంగో డ్రింక్ తీసుకొని వెళ్ళి శీషాకైతే ఇస్తుంటదనమాట. అప్పటికే తన ఫ్రెండ్ అయితే వాడి కోసమైతే ఆ డ్రింక్ తీసుకొని వస్తుంటే, "ఏంట్రా అసలు ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్య" అని చెప్పేసి అంటుంటే, ఇంక వాడు కూడా "ఏమో నాకు కూడా తెలీదని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను కొంచెం బుక్స్ అవన్నీ కూడా సర్దుకుంటుంటే, అక్కడ కొన్ని పేపర్స్ అయితే గాలికి ఎగిరిపోతుంటాయనమాట. ఇంకా జోహాన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! వాడైతే ఆ పేపర్స్ అవన్నీ కూడా తీసి ఒకసారి చెక్ చేస్తుంటాడు. ఏంటి ఇవి ఇంగ్లీష్ పేపర్స్ లాగున్నాయి. తిన దగ్గరికి ఎలా వచ్చాయి పేపర్స్ అవన్నీ కూడా అని చెప్పేసి వాడికైతే డౌట్ వస్తుంటది. మళ్ళీ వాడైతే ఆలోచిస్తుంటాడనమాట. ఎందుకులే ఇప్పుడు తినని అడిగి తిన మూడంతా కూడా స్పాయిల్ చేయడం. తను ఎలాగో వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి, మనీ గురించి చాలా ఇబ్బంది పడుతుంది కదా! తిన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసుకొని అని చెప్పేసి పాపం వాడైతే దాని గురించి ఆలోచిస్తుంటాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి శీషకి టీచింగ్ చేయడానికి వెళ్తుంటది కదా! వాడైతే ముందే వచ్చేసి తననైతే భయపెట్టేస్తుంటాడు. "నువ్వా ఇంకా నేనెవరో అనుకుని భయపడిపోయా" అని చెప్పేసి చెప్తూ ఉంటదనమాట. ఇంక తనైతే వాడికి మళ్ళీ చదువు నేర్పిద్దామని చెప్పేసి అవన్నీ కూడా తీస్తుంటే, ఇంక వాడైతే "ఏంటి నీ బ్యాగ్‌లో నుంచి ఏదో వాటర్ వస్తుంది, ఏదో లీక్ అవుతుంది ఏంటని" చెప్పేసి అనగానే, ఇంక తనైతే "అయ్యో! అవునా" అని చెప్పేసి చూస్తుంటదనమాట. "మర్చిపోయా నేను ఇందాకొచ్చినప్పుడు ఫిషెస్ కొన్నాను చిన్నవి. అవి బ్యాగ్‌లో ఎట్టాను కవర్ అనేది చిరిగిపోయినట్టుంది. ఇప్పుడెలా" అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటదనమాట. ఇక వాడైతే ఆ ఫిషెస్‌ని పట్టుకొని చూస్తుంటాడు. ఇది బాగా చినిగిపోయింది. ఎలా పట్టుకున్నా సరే వాటర్ అంతా బయటకొచ్చేస్తది. ఇంకా వాటర్ గాని లేకపోతే ఫిషెస్ కూడా చనిపోతాయి. ఇప్పుడేం చేయాలని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తుంటారనమాట. ఇంక వాడికైతే ఒక ఐడియా వస్తుంటది. ఇప్పుడు నేనొక ఐడియా ఇస్తాను నీకు. నువ్వేం నన్ను తిట్టవు కదా! అని చెప్పేసి చెప్తుంటే, ఇంకా సరే చెప్పు నేనేం అననులే. మంచి ఐడియా చెప్పు. ఏదైనా వరస్ట్‌గా ఉన్న ఐడియా చెప్పొద్దని చెప్పేసి చెప్తుంటది. అయితే పద నాతో పాటు మనం ఒక ప్లేస్‌కి వెళ్దాం అని చెప్పేసి, కాకపోతే దీనికి కొంచెం డేర్ అనేది చెయ్యాలి. నువ్వు నాతో డేర్ చేయగలవని చెప్పేసి జౌహాన్‌కైతే అడుగుతూ ఉంటాడనమాట. ఇంక తను కూడా ఓకే చెప్తూ ఉంటది. ఇంక వాళ్ళైతే ఆ ఫిషెస్ కోసమైతే ల్యాబ్‌కి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ మగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా! ఆ మగ్‌లోనే వాటర్ ఇంక ఫిషెస్ వేద్దామని చెప్పేసి వెళ్లి చూస్తుంటే ఇంకప్పుడే అక్కడున్న వాచ్‌మెన్ అయితే వచ్చేస్తుంటాడు. ఇంక వీళ్ళిద్దరైతే పరిగెడుతూ ఉంటారనమాట. ఇంక పరిగెడుతూ అక్కడొక కిటికీలాగుంటే తనైతే ఆ బయట కొన్ని కుర్చీలుంటే తనకి దండం పెట్టుకొని అలాగైతే బయటకు ఎళ్ళిపోతుంటది.
ఇంక వాడిని కూడా సేమ్ నేనొచ్చాను కదా! అలాగే నువ్వు కూడా వచ్చేసేయి అని చెప్పేసి అనగానే, నాకు అలా రావడం అంటే చాలా భయం వేస్తది. అందుకే నేను రాలేను. నాకైతే చాలా భయం. నేను పైకి చూస్తే కిందకైతే దిగలేనని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క జోహాన్ వచ్చేసి "నీకేం కాదులే. కావాలంటే నేనిక్కడున్నాను కదా! నేను పట్టుకుంటాను. త్వరగా పైనుంచి కిందకు దూకే. నేనున్నాను కదా ఇక్కడ. లేదంటే వాచ్‌మెన్ చూస్తే రేపు మార్నింగ్ మనిద్దరి మీద కూడా కంప్లెయింట్ ఇస్తాడు వాడు" అని చెప్పేసి అంటూ ఉంటాది. ఇంక వాడైతే ఏదో ఒకలా మెల్లిగా కిందకైతే దిగిపోతూ ఉంటాడు. ఇంక వాచ్‌మెన్ వచ్చేస్తున్నాడని చెప్పేసి వీడు హైట్ ఉంటాడు కదా! తనొచ్చేసి కొంచెం పొట్టిగుంటదని చెప్పేసి వాడినైతే కొంచెం కిందకైతే ఉంచేస్తుంటది. ఇంకొంచేసి వాడినైతే గట్టిగా పట్టేసుకొని ఇంక వాడి మీదే తిని హెడ్ అయితే పెట్టుకుంటదనమాట. ఇంక వాచ్‌మెన్ వచ్చేసి అక్కడంతా కూడా చెక్ చేస్తుంటాడు. ఇంక అక్కడ ఎవరు లేరని చెప్పేసి వాడైతే వెళ్ళిపోతుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ అయితే చూపిస్తుంటారనమాట. సేమ్ 2026లోని జౌహాన్ అయితే ఎలాగైతే పాత స్కూల్‌కొస్తూ ఉంటాడో, ఇంకా శీషో కూడా అలానే వచ్చి చూస్తుంటాడనమాట. వాడైతే ఫస్ట్ రాగానే స్విమ్మింగ్ పూల్ దగ్గర చైర్స్ ఉంటాయి కదా! వాళ్ళిద్దరు చదువుకుండేవాళ్ళు. అక్కడికొచ్చి చూస్తుంటాడు. ఇంకా తర్వాత అయితే వాడైతే ఆ పైనున్న తన క్లాస్ దగ్గరికి వెళ్లి చూస్తుంటే ఇంకక్కడైతే తనైతే ఉండదనమాట. ఇంకా జౌహాన్ వచ్చేసి ఆ పక్కన డోర్ ఉంటే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటది. తనకు తెలీదనమాట వీడొచ్చినట్టు. వీడికి కూడా తెలీదు తనక్కడుందని. ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత వీడైతే వెనక్కి తిరిగి చూస్తుంటాడనమాట. ఏంటి ఎవరో వచ్చినట్టు అనిపిచ్చిందని చెప్పేసి. ఇంక చూస్తే అక్కడైతే తనైతే ఉండదు. ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.